హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పొడి పొడిలాడుతూ సేమియా విత్ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఉప్మాని ఈ ప్రాసెస్‌లో ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగా వస్తుంది. ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు, కొన్ని కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పుతో రవ్వను ఒక బౌల్‌లోకి, అలాగే సేమియాని ఒక బౌల్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను, సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్‌ని వేసుకొని, సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకొని, ముందుగా సేమియాని వేసుకొని 70% ఉడికించుకున్న తర్వాత, సేమియా 70% ఉడికిన తర్వాత, రవ్వను కూడా వేసుకొని కలుపుకుంటూ థిక్‌నెస్ వచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉప్మా థిక్‌నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 స్పూన్స్ వరకు రవ్వను ఉప్మాపై వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా రెడీ అయిన దానిపై మూతను పెట్టుకొని చల్లారాక మూత తీసి చూస్తే మనకి పొడి పొడిలాడుతూ సేమియా విత్ రవ్వతో ఉప్మా రెడీ అవుతుంది. చాలా బాగా వస్తుందండి. డిఫరెంట్‌గా ఉంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి.